దూడ పాలు తాగితేనే కానీ ఆ పొదుగు చేపదు. మీకు అర్థమవుతుంది. అంచేది ఏమని చెప్పారంటే చేస్తున్న ఉపనిషత్తులని గోవైతే అర్జునుడు దూడైతే ఆ పాలు ఆ పొదుగు ఆవు పాలు పొదుగు పాలు వచ్చేలాగా వీడు తాగాడు మొట్టమొదటి అర్జునుడు తాగనిచ్చాడు కృష్ణుడు. తాగని ఇంకా పాలు ఉండిపోయిన పొదుగులో ఇంకా పాలు ఉండిపోయి అవన్నీ పితికి మనకిచ్చాడు. అని అర్జునుడు తాగనిచ్చాడు. మళ్ళీ దూడను గబగబ లాగేలేదు. అర్జునుడు ఎన్ని పాలు తాగాలో అన్ని పాలను తాగనిచ్చాడు. అర్జునుడిని తాగనిచ్చి ఏం చేశాడు? ఆడు తేనిపు వచ్చింది ఆడికి. ఇంకా మిగతా పాలని పిచ్చికేశాడు. మిగతా పాలను ఎందుకు పిచ్చికాడు? అర్జునుడి కోసం కదా, మన కోసం. ఇది జ్ఞానగంగ. ఏమిటిది? జ్ఞానగంగ. అంటే భగవద్గీత మీకు చదవటం రాకపోతే చిన్న చిన్న పుస్తకాలు దండం పెట్టుకోండి, టేబుల్ మీద పెట్టుకుని దండం పెట్టుకోండి. గాంధీ గారు చెప్పారు, దీనికి మించిన గ్రంథం కాను, దీంతో సమానమైన గ్రంథం కాను, దీనికి మించిన గ్రంథం కానలేదు. నాకు తల్లితో సమానం. జడత్వంలోంచి మూఢత్వంలోంచి మహావెలుతుల్లోకి తీసుకెళ్లి మహావెలుతుల్లోకి ఆనందంలోకి శాంతిలోకి తీసుకెళ్లి శాశ్వతమైన పదవిని ప్రసాదించేది ఈ గ్రంథం ఒకటి మాత్రమే. ఓ